హలో అండి. మనిషి సంతోషంగా జీవించాలంటే బతకడానికి కావలసిన కనీస అవసరాలు తీర్చుకోగలగాలి. ఆ అవసరాలన్నీ డబ్బుతో ముడిపడి ఉంటాయి. అందుకే ప్రతి ఒక్కరూ అవకాశాలు, వనరులను బట్టి తమ తమ స్థాయిలో వాళ్ళ యొక్క డబ్బు సంపాదించే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అయితే సంపాదించిన డబ్బును ఎలా పొదుపు చేయాలి అనేది చాలామందికి తెలియదు. సంపాదన అంతా నీళ్ళలా ఖర్చు అయిపోతూ ఉంటుంది. అయితే ఈ మనీ సేవింగ్ టిప్స్ ఈ వీడియో మీకోసమే. ప్రతి ఒక్కరూ అవకాశాలు, వనరులను బట్టి తమ తమ స్థాయిలో డబ్బు సంపాదించుకుంటుంటారు కదా. అయితే సంపాదించిన డబ్బును ఎలా పొదుపు చేయాలి, ఎలా వాళ్ళు సుఖంగా సంతోషంగా జీవించాలి అనేది కొన్ని పాయింట్స్ నేను ఈ వీడియోలో చెప్తాను. అది మీరు తప్పకుండా ఫాలో అయితే కనుక మీకు చాలా ఉపయోగంగా ఉంటుంది. కొంతమంది అతిగా ఖర్చు చేస్తూ ఉంటారు. అలా అనవసరపు ఖర్చు చేయడం వల్ల వాళ్ళు ఇబ్బందుల పాలవుతుంటారు. ముఖ్యంగా కార్డులకు, అంటే క్రెడిట్ కార్డులు ఉంటాయి కదా, వాటికి దూరంగా ఉండాలి. వీలైతే ఆ కార్డు తీసుకోకపోవడమే మంచిది. ఎందుకంటే అది ఉండిందనుకోండి, మనకి కార్డుతో ట్రాన్సాక్షన్ చేయాలి అనే కోరిక కలుగుతుందన్నమాట. అందుకనే నేను చెప్పేది, కార్డులకు వీలైనంత దూరంగా ఉంటే మరీ మంచిది. మీకు దానివల్ల కూడా చాలా అమౌంట్ సేవ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇంకపోతే అవసరం లేనివి కొనుగోలు చేస్తూ ఉంటారు కొంతమంది. ఎలా అవసరం లేనివి అంటే, చాలామంది ఉపయోగం లేని వస్తువులు కొనడమో, లేక అవసరం లేని వాటికి అనవసరంగా డబ్బు ఖర్చు చేయడమో చేస్తూ ఉంటారు. ఇలా అదనపు వస్తువులకు చేసే ఖర్చు తగ్గించుకోవడానికి ప్రయత్నిస్తూ ఉండాలి మనం. వీలైతే వారం రోజుల్లో ఒక రోజు జీరో ఖర్చు రోజుగా పెట్టుకోండి. అంటే ఆ రోజు మాత్రం ఎలాంటి ఖర్చు చేయకుండా డబ్బును సేవ్ చేయండి. ప్రతి వారం మీ ఖర్చును తగ్గించుకోవడానికి ఇది ఒక మంచి మార్గం, ఒక మంచి ఫాలో అప్ అనమాట. అంతేకాకుండా ఆఫర్లో 1+1 వస్తుందనో, లేకపోతే డిస్కౌంట్లో వస్తుందనో మనకి అవసరం లేకపోయినా కూడా కొనేస్తూ ఉంటాము. ఇది కంపల్సరీగా మానుకోవాలి. అప్పుడే మీకు కొంచెం సేవింగ్ అనేది కనపడుతుంది. చాలామంది ఫుడ్ ఆర్డర్ చేస్తూ ఉంటారు. అది ఏ వారానికో లేదంటే మంత్లీ వన్స్ పెట్టుకుంటే మీకు డబ్బు చాలా ఆదా అవుతుంది. ఇకపోతే కొందరు ఏ అవకాశం వచ్చినా పార్టీలు, విహారయాత్రలు అంటూ డబ్బులు ఖర్చు పెట్టేస్తూ ఉంటారు. అలా కాకుండా ఇంట్లోనే సరదాగా ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయండి. దాంతో డబ్బు కూడా సేవ్ అవుతుంది. ఇక ఈ రోజుల్లో అందరూ సొంత వాహనాలపైన ఎక్కువగా ట్రావెలింగ్ చేస్తున్నారు. అయితే ఎక్కువ దూరం వెళ్ళాల్సి వచ్చినప్పుడు మీరు కారు లేదా బైక్ను ఉపయోగించడం కంటే ప్రజా రవాణాను, అంటే మామూలు బస్సెస్ అట్లాంటివి ఉపయోగిస్తే ఎంతో కొంత ఆదా అవుతుంది కదా. అది నామోషిగా అనుకోబాకండి. అలాగే లాంగ్ జర్నీస్లో బయట ఫుడ్ తినడం కంటే మీకోసం, మీ పిల్లల కోసం ఇంట్లో తయారు చేసిన ఆహారాన్ని ప్యాక్ చేసుకుని వెళ్ళండి. డబ్బు సేవింగ్స్తో పాటు ఆరోగ్యం కూడా మీకు సొంతమవుతుంది. అంతేకాదండోయ్, పిల్లలు కూడా ప్రజా రవాణాను ఉపయోగిస్తే ఎలా ఉంటుంది అనేది కూడా వాళ్ళు కూడా నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. పోతే చాలామంది ఇళ్లల్లో అవసరం లేని వస్తువులు అనేవి ఉంటాయి. వాటిని కొంచెం వాళ్ళు సెంటిమెంటల్గా భావిస్తూ స్టోర్ రూమ్లో వేసి ఉంటారు. కానీ అలాంటి అనవసరపు వస్తువులు ఇంట్లో ఉంటే అమ్మేయడం మంచిది. ఎందుకంటే అవసరం లేని వస్తువులు ఇంట్లో ఉంటే ఇల్లు ఇరుకుగా అనిపిస్తుంది. ఎటు చూసినా వస్తువులే కనిపించడం వల్ల మనసుకు కూడా చికాకుగా ఉంటుంది. కాబట్టి అలాంటి వస్తువులను వెంటనే అమ్మేయడం వల్ల కొంత ఇన్కమ్ వస్తుంది. ఈ రోజుల్లో ఇంటర్నెట్లో వస్తువులను విక్రయించడం కంటే గతంలో కంటే సులభంగా ఉంది. ఏదైనా పాత వస్తువు ప్లేస్లో కొత్తది కొనాలనుకున్నప్పుడు పాత దాన్ని రీప్లేస్ చేసుకుంటే డబ్బు ఆదా అవుతుంది. అంతే కదా మరి. ఇంట్లో చాలా గిఫ్ట్ ఐటమ్స్ వచ్చి ఉంటాయి కదా, మన ఫంక్షన్కో దేనికో ఒకటి. అలాంటి గిఫ్ట్ ఐటమ్స్ని జాగ్రత్తగా దాచిపెట్టి మీరు ఏదైనా ఫంక్షన్స్కి, పబ్బాలకి వెళ్ళినప్పుడు ఆ గిఫ్ట్ ఐటమ్స్ వాళ్ళకి ఇచ్చినట్లయితే అది కూడా మీకు కొంత అమౌంట్ ఆదా అవుతుంది. ఇది చాలామంది చేస్తూ ఉన్నారు. అందరూ ఫాలో అయితే వాళ్ళ యొక్క ఇన్కమ్ కూడా పెరుగుతుంది. అంతేకాదండి, చాలామంది వాటర్ బాటిల్స్ విపరీతంగా కొంటూ ఉంటారు. అది కానీ మనం లెక్కేసుకుంటే చాలా పెద్ద మొత్తమే కనపడుతుంది ఆఖరాకి. ఇంకొకటి ఏంటంటే, దాని బదులు ఒక్కసారి కొంచెం చిన్న మొత్తంలో కనుక మీరు వాటర్ ప్యూరిఫైయర్లు కానీ పెట్టుకుంటే అది మీకు ఒక రకంగా మనీ సేవింగ్ అవుతుంది లాంగ్ రన్లో. ఇంకొకటి ఏంటంటే, చాలామంది ఈ రోజుల్లో బడ్జెట్కి మించిన ప్లాన్ని ఎంచుకుంటూ ఉంటారు. అంటే రీఛార్జ్ ప్లాన్ ఫోన్ల కోసం. మీరు మీ ఫోన్ను ఎలా ఉపయోగిస్తున్నారో బాగా పరిశీలించి మీ అవసరాలకు అనుగుణంగా ఉత్తమమైన ప్లాన్ని ఎంచుకుంటే మీకు కొంత డబ్బు ఆదా అవుతుంది. ఎందుకంటే ఎక్కువ డేటాను ఉపయోగించినప్పటికీ రీఛార్జ్ ప్లాన్ మాత్రం భారీగా
చేసుకుంటూ ఉంటారు. అలాగే ఇంట్లో ఉండే టీవీ రీఛార్జ్ ప్లాన్లోనూ అలాంటి తప్పులే సరిదిద్దుకోండి. అదేనండి, టీవీ ఛానల్స్లో కూడా అన్ని ఛానల్స్ మీకు అవసరమో అనేది ఆలోచించుకోండి. మీరు చూసే ఛానల్స్కి మాత్రమే రీఛార్జ్ చేయించుకుంటే కొంతైనా కొంచెం తగ్గుతుంది కదా. ఇదండి ఈ మనం యొక్క సంపాదన అనేది నెలలా ఖర్చు అయిపోతుందంటే ఈ విధంగా ఖర్చు అయిపోతుంది. కాబట్టి నేను చెప్పిన ఈ 5 పాయింట్స్ని కానీ మీరు ఫాలో అయితే కనుక మీకు తెలియకుండానే చాలా అంటే చాలా వరకు డబ్బు ఆదా అవుతుంది. మీరు ఒక్కసారి కూర్చొని నేను చెప్పిన ఈ ప్లాన్స్ ఈ యొక్క పాయింట్స్ అన్నీ లిస్ట్ రాసుకొని చూడండి మీకు ఎంత ఆదా అవుతుందో. అదేవిధంగా బట్టలు కూడా విపరీతంగా కొనేస్తూ ఉంటారు. పాత రోజుల్లో పండగకో పబ్బానికో ఉండేది, ఇప్పుడు మాత్రం విపరీతంగా కొనడం అనేది ఫ్యాషన్ అయిపోయిందండి. సో ఇవన్నీ మీరు కొంచెం కొంచెంగానే తగ్గించుకుంటున్నట్లయితే మీ యొక్క సంపాదన నీళ్ళలా ఖర్చు అయిపోకుండా మీకు చాలా అంటే చాలా సేవింగ్ కనపడుతుంది. సేవింగ్ అనేది చేసిన తర్వాతనే మీరు ఖర్చు పెట్టుకోండి. అంతేగాని అంత ఖర్చు పెట్టుకున్న తర్వాత సేవింగ్కి వస్తే మీకు ఏమీ మిగలదు. ముందు సేవింగు, ఆ తర్వాత ఖర్చు చేయడం చూసుకోండి. ఇదండి ఈ వీడియో. మీకు నచ్చితే ఒక చిన్న లైక్ కొట్టండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.